హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు మన వీడియోలో కాలీఫ్లవర్ ఆనియన్ పకోడాని ఎలా చేసుకోవాలి అని చూపించబోతున్నాను. ఇలా ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఆనియన్ వేయడం వల్ల టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. అండ్ ఇది చేయడం చాలా ఈజీ అండి. ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే బయటి దానికన్నా నేను చేసిన ఈ పకోడా చాలా టేస్టీగా బాగా అనిపిస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం రండి. ఇక్కడ నేను గోబీ ఆనియన్ పకోడా కోసం మీడియం సైజ్ కాలీఫ్లవర్ ని తీసుకుంటున్నాను. కాలీఫ్లవర్ పీసెస్ అనేవి మరీ చిన్నగా కాకుండా అలానే మరీ పెద్దగా కాకుండా ఇలా నేను చూపించే విధంగా కొద్దిగా కాడతో కట్ చేసుకోండి. చూడండి ఇలా మీడియం సైజ్ లో కట్ చేస్తే సరిపోతుంది. వీటిని పక్కన పెట్టేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోండి. ఇందులోకి మనం కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసుకోండి. మీరు కావాలి అంటే పసుపును కూడా వేసుకోవచ్చు, 1/2 టీ స్పూన్ దాకా. ఇలా ఉప్పు వేసి ఉడికించడం వలన కాలీఫ్లవర్ లో ఉన్న పురుగులు అనేవి పోతాయి. సో ఇలా ఒక 3 నిమిషాలు ఉడికించుకోండి. కాలీఫ్లవర్ అనేవి మరీ ఎక్కువ ఉడకకుండా చూసుకోండి. కొద్దిగా సాఫ్ట్ గా ఉండేలా చూసుకోండి అంతే. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ లో నుండి కాలీఫ్లవర్ ని తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 3 టీ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ ని అలాగే 3 టీ స్పూన్స్ దాకా బియ్యం పిండిని కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ దాకా కారం వేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ స్పైసీగా కావాలి అంటే ఇంకో టీ స్పూన్ వేసుకోండి. అలాగే గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోండి. దాంతోపాటు మిరియాల పొడి 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే ధనియాల పొడిని కూడా 1/2 టీ స్పూన్, ఉప్పు 1 టీ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత దీంట్లో అవసరానికి సరిపడా నీళ్ళని పోసుకుంటూ బాగా కలపండి. పిండి అనేది మనకు మరీ ఎక్కువ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా వీడియోలో కలిపిన విధంగా ఉండాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీతో పిండి ఉంది అంటే కాలీఫ్లవర్‌కి పిండి అనేది బాగా పడుతుంది. ఇలా కలుపుకున్న పిండిలో గోబీ ముక్కల్ని వేసుకోండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. కాలీఫ్లవర్ ముక్కలు అనేవి పూర్తిగా ఇంకిపోయిన తర్వాత వేసుకుంటేనే పిండి ఈ విధంగా కలుపుకోండి. లేదా కొద్దిగా తడి తడిగా ముక్కలు ఉన్నాయి అంటే పిండి కొద్దిగా గట్టిగా కలుపుకోండి. ఉల్లిపాయలు కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోండి. గోబీ ముక్కలకు అలాగే ఉల్లిపాయలకు కూడా పిండి అనేది బాగా కోటింగ్ అయ్యే విధంగా కలుపుకోండి. ఇన్ కేస్ పిండి అనేది సరిగ్గా కోట్ అవ్వలేదు అంటే కొద్దిగా బియ్యం పిండిని వేసి బాగా కలుపుకోండి. చూడండి పిండి అనేది బాగా పర్ఫెక్ట్‌గా కోట్ అయింది కదా! కోటింగ్ అనేది మరీ ఎక్కువగా ఉండకూడదు. అలా అని మరీ పల్చగా ఉండకూడదు. ఇలా ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపిన తర్వాత పక్కన పెట్టేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత మాత్రమే విడివిడిగా ఇలా పకోడీలా వేసుకోండి. పకోడీలు ఆయిల్‌కి సరిపోయేలా మాత్రమే వేసుకోండి. వేసిన వెంటనే టర్న్ చేయకుండా 2 నిమిషాల తర్వాత టర్న్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత వీటిని టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందు ఆయిల్ హీట్ అయ్యే వరకు హై ఫ్లేమ్‌లో పెట్టి తర్వాత వీటిని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసి ఫ్రై చేసుకోండి. మీరు కావాలి అంటే అర్ధగంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అయినా వేసుకోవచ్చు. పకోడాని వేడి వేడిగా తింటేనే బావుంటుంది. కాబట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మీరు తినాలి అనుకున్నప్పుడు 5 నిమిషాల ముందు చేసుకొని పెట్టుకున్నారు అంటే వేడి వేడిగా తినొచ్చు. మీకు పకోడా ఎక్స్ట్రా క్రిస్పీగా కావాలి అంటే ఒకసారి ఫ్రై చేసుకొని బయటికి తీసి ఆయిల్ బాగా వేడి చేసి రెండోసారి ఫ్రై చేశారు అంటే ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది వస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సేమ్ ప్రాసెస్‌లో మిగిలిన పకోడాను కూడా ఫ్రై చేసుకోండి. పకోడా ఫ్రై అయిన తర్వాత టిష్యూ ఉన్న ప్లేట్‌లోకి తీసుకున్నారంటే ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చేస్తుంది. పకోడా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 మిరపకాయలు మధ్యలోకి సన్నగా కట్ చేసుకొని అలాగే కరివేపాకును కూడా ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని పకోడాలో వేసుకొని తిన్నారు అంటే చాలా బావుంటుంది. ఈసారి గోబీ పకోడా చేసుకున్నప్పుడు అందులో ఆనియన్ కూడా వేసుకొని చేసుకోండి. ఆనియన్ ఫ్లేవర్ తోటి పకోడా మొత్తం చాలా బావుంటుంది. మీరు ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌లో చికెన్ పకోడా, చికెన్ బిర్యానీ, చికెన్ రెసిపీస్, ఫిష్ బిర్యానీ, వెజ్ పులావ్ ఇలాంటి చాలా రెసిపీస్ చేసి పెట్టాను. మీరు కావాలి అంటే ఒకసారి ఛానల్‌ని విజిట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.